నిషాద రాజ్యం పచ్చని కొండల మధ్య ఉంది. అక్కడి ప్రజలు చేపల వేట, అడవి పండ్లతో జీవనం సాగిస్తున్నారు. ఆ రాజ్యానికి రాజు హిరణ్యధనస్సు. ఆయన బంగారు విల్లు పట్టి వేటకు వెళ్ళినప్పుడు ఆ విల్లు సూర్యకాంతితో మెరిసేది. అందుకే ప్రజలు ఆయనను హిరణ్యధనస్సు అని పిలిచారు. ఆయన ధర్మపరుడు, తన ప్రజల పట్ల ప్రేమగల రాజు. ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు ఏకలవ్యుడు. చిన్నప్పటి నుండి ఏకలవ్యుడు విలువిద్య పట్ల మక్కువ చూపించాడు. చెట్ల కొమ్మలు లక్ష్యంగా పెట్టి బాణాలతో ఆడుకునేవాడు. తండ్రి అతన్ని చూసి ఆనందించేవాడు. కుమార, మనం వేటగాళ్ళం, కానీ నీ బాణం రాజవంశానికి సరిపోయేలా ఉంది. అందుకు ఏకలవ్యుడు సమాధానంగా, నాన్న, నేను అర్జునుడిలాగా ధనుర్ధారి అవుతానా? హిరణ్యుడు ఆశ్చర్యపోయాడు. తప్పకుండా అవుతావు కుమారా. అయితే కుమార, ద్రోణాచార్యుల వద్ద విద్య నేర్చుకుంటావా అని అడిగాడు. ఏకలవ్యుడు గంభీరంగా తల ఊపాడు. ఒకరోజు హిరణ్యధనస్సు కుమారుడు ఏకలవ్యుడు తన కల సాధించాలనే సంకల్పంతో బయలుదేరాడు. అరణ్యం దాటాడు, నదులు దాటాడు, హస్తినాపురం చేరాడు. అక్కడ గురుకులంలో పాండవులు, కౌరవులు విద్య నేర్చుకుంటున్నారు. ద్రోణాచార్యుడు బాణం వేసి ఆకును మధ్యలో చీల్చాడు. అక్కడున్న విద్యార్థులు ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఏకలవ్యుడు దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూశాడు. అతని కళ్ళల్లో కాంతి మెరిసింది. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి నమస్కరించాడు. గురుదేవా, నేను నిశాతరాజు కుమారుడిని. మీ వద్ద విలువిద్యను నేర్చుకోవాలని వచ్చాను. ద్రోణాచార్యుల వారు ఆ బాలుడి కళ్ళల్లో నిబద్ధత చూసి కాసేపు మౌనంగా ఉన్నాడు. ఏకలవ్యుడితో శాంతంగా ఇలా అన్నాడు. బిడ్డ, నీలో శ్రమ ఉంది, కానీ నేను హస్తినాపుర రాజవంశానికి మాత్రమే గురువు, నిషాద వంశానికి కాదు. ఏకలవ్యుడు మౌనంగా నమస్కరించాడు. కన్నీరు కళ్ళల్లో తిరిగింది, కానీ ముఖం తలుంచలేదు. సరే గురుదేవా, మీరు నన్ను స్వీకరించకపోయినా నా మనసులో మీరు ఎప్పటికీ గురువుగానే ఉంటారు అని చెప్పి అరణ్య మార్గం వైపు నడిచాడు ఏకలవ్యుడు. అరణ్యంలోని ఓ ప్రశాంత ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహం తీర్చిదిద్దాడు. ముక్కు, కన్నులు, నుదురు, తిలకం అన్ని ద్రోణాచార్యుడి రూపంలోనే ఉన్నాయి. అలా విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు ఏకలవ్యుడు. విగ్రహం ముందు పూలు వేసి నమస్కరించాడు. గురుదేవా, మీరు నాకు దూరంగా ఉన్నా నా హృదయంలో నివసిస్తూనే ఉన్నారు. ఇలా ఏకలవ్యుడి యొక్క సాధన యాత్ర ప్రారంభమైంది. పగలంతా సాధన, రాత్రి ధ్యానం. ఏకలవ్యుడు ఒక రోజు కూడా ఆగలేదు. తను బాణం వదిలేటప్పుడు గాలి పీల్చుకుంటూ గురుదేవా అని మదిలో తలుచుకున్నాడు. వర్షం పడినా, తుఫాను వచ్చినా, అరణ్యంలో జంతువులు చుట్టూ తిరిగినా అతను సాధన ఆగేది కాదు. తన బాణం లక్ష్యాన్ని తాకకపోతే మళ్ళీ వదిలేవాడు. ప్రతిసారి గమనించి తన పొరపాట్లను సరిచేసుకునేవాడు. తన కుక్కను కూడా శిక్షణలో భాగం చేసుకున్నాడు. అది మొరగడం మొదలు పెడితే బాణాలతో దాని నోరు మూయించేవాడు. ఎలాంటి గాయం కాని, రక్తం కాని చిందించేవాడు కాదు. ఒకరోజు పాండవులు, ద్రోణాచార్యుడు వేటకు వెళ్ళినప్పుడు ఒక కుక్క నోరు బాణాలతో నిండిపోయి వచ్చింది. కానీ రక్తం ఒక్క చుక్క కూడా కారలేదు. ఇంత అద్భుతంగా బాణాలు ఎలా వేశారు, ఎవరు వేశారు అని ఆశ్చర్యపోయారు అంతా. అలా అనుకుంటుండగానే ఏకలవ్యుడు కనబడ్డాడు. ద్రోణాచార్యుల వారు ఆశ్చర్యంతో, ఇంత అద్భుతమైన విద్య ఎవరు నేర్పారు కుమారా? గురుదేవా, నేను మీ శిష్యుడిని. మీ విగ్రహం ముందు నేర్చుకున్నాను. ద్రోణాచార్యుల వారు ఆశ్చర్యచకితులయ్యారు. కాసేపు మౌనంగా నిలిచారు. అర్జునుడు ఎప్పుడు అగ్రశ్రేణిలో ధనుర్ధారి అవ్వాలనే వాగ్దానం గుర్తుకొచ్చింది. ఆ వాగ్దానం గుర్తుకు రాగానే ద్రోణాచార్యుల వారు ఇలా అన్నారు. ఏకలవ్య, నీవు నా శిష్యుడు అయితే నాకు గురుదక్షిణ ఇవ్వాలి. గురుదేవా, మీకేది కావాలో అడగండి. వెంటనే ద్రోణాచార్యుడు, నీ కుడి బొటనవేలు కావాలన్నాడు. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన కత్తి తీసుకుని బొటనవేలు నరికి, ఇదిగో గురుదేవా అంటూ నమస్కరించాడు ఏకలవ్యుడు. ఇదిగో గురుదేవా, ఇది నా ప్రాణం కంటే విలువైనది, కానీ గురుదక్షిణగా ఇచ్చే అవకాశం నాకు దొరికింది. ఇది నా అదృష్టం. ద్రోణాచార్యుడు తల వంచాడు. కళ్ళలో నీరు వచ్చింది. ఏకలవ్యుడు బొటనవేలు త్యాగం చేసినా సాధన మాత్రం ఆపలేదు. మిగిలిన వేళ్లతో బాణం వేసే కొత్త విధానాన్ని కనిపెట్టుకున్నాడు. ఆయన బలహీనతను తన శక్తిగా మార్చుకున్నాడు. తర్వాత కాలంలో ఏకలవ్యుడు మగధ రాజైనటువంటి జరాసంధుడు సైన్యంలో చేరాడు. మహాభారత యుద్ధ సమయంలో ఏకలవ్యుడు వీరమరణం పొందాడు. ఏకలవ్యుని భక్తి, శ్రమ, త్యాగం, గౌరవం ఇవన్నీ మనకు వెలుగునిచ్చే దీపం లాంటిది. ఏకలవ్యుడు మనకు ఈ విధంగా చెప్తాడు. నిజమైన గురువు మనలోనే ఉంటాడు. మనకు కులం కాదు, కృషి ముఖ్యం, పట్టుదల ముఖ్యం. త్యాగమే మన నిజమైన విజయం. ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకున్నవారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. మీరు కూడా ఉండవచ్చు. ఉంటే కామెంట్ చేయండి. అలాంటి దివ్య పురుషుడికి నమస్కరిస్తూ
మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.